నియోజకవర్గంలో అవసరమైన అన్ని చోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పూడి గాంధీ అన్నారు. అల్విన్ కాలనీ డివిజన్లోని 6 కాలనీలలో సుమారు 1,35,00,000 విలువ చేసే సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఇక ప్రతి నెల 1000 మందికి డబుల్ బెడ్రూమ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకువచ్చి ముందుకు సాగుతున్నామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఈరోజు సమస్యలు రేజ్ అయినాయి. మా ప్రాంతాల్లోకి వచ్చేసరికి మైనర్ ఇష్యూస్ 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి లింగంపల్లి ఫ్లైఓవర్ అది కూడా ఎందుకు ఆగింది అని అంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్కి లింకు రైల్వే వాళ్ళు కోఆపరేట్ చేయక ఆ సమస్య పెండింగ్ పడిపోయింది. దాన్ని కూడా మేము మా ఎంపీ గారు రైల్వే అధికారులు కూడా కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో సంప్రదింపులు చదివాం. 10వ తారీఖు లోపు దానికి కూడా శాశ్వత పరిష్కారం 30 years నాటి పెండింగ్ ఇష్యూని కూడా శాశ్వత పరిష్కారం తీసుకొని ఇది ఒక మంచి కాన్స్టిట్యున్సీ. అలాగే ఏ డివిజన్కి పోయినా ఇది ఒక మంచి డివిజన్ కావాలని చెప్పి డివిజన్కి పోటీ పెడతాం. పోటీ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, మాటలు దానికన్నా పనులు ఎక్కువ చేసాం. దాంతోపాటు ఇప్పటికి కూడా మా టార్గెట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి నాంది పలకపోతా ఉన్నాం. రేపే బ్రహ్మాండంగా పరిపాలనా భవనం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఒకే చోట ఉండే విధంగా కలెక్టర్ భవనాలు ఏ రకంగా కట్టుకొని పరిపాలన సులభవంతం అయిందో అలాగే సెక్రటరేట్ కూడా ఇక్కడికి పోతే అక్కడ పోతే ఇక్కడ అని చెప్పులు అరిగేటట్టు తిరగకుండా అందరూ ఒక చోట ఉండే విధంగా దేశంలో ఒక ఆదర్శంగా రేపు అంబేద్కర్ సచివాలయ భవనాన్ని రేపు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. రేపు ఆ కార్యక్రమం అయిన కాడి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు కేటాయించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకోమని చెప్పి మన మీటింగ్లో చెప్పారు. అందుకనే రోజు 11 మంది అధికారులు 16 మంది అన్ని రకాల సమస్యల్ని 2 కాలనీలు 3 కాలనీలు 5 కాలనీలు ఒక